మైకిల్ జాక్సన్, ఒక క్రిస్టియానో రొనాల్డో, ఒక సావిత్రి గారు లైఫ్లో ఎప్పటికైనా చివరికి నిలిచిపోయేది వాళ్ళ పేర్లే. నా ప్రకారం అయితే వరల్డ్ మొత్తాన్ని ఏలేశారు. సో ఫస్ట్ థింగ్ విషయం ఏం జరిగింది అని అంటే, టుడే సావిత్రి గారి బయోపిక్ చూశాను అనమాట. సావిత్రి గారు అంటే సావిత్రి గణేశన్. సో అది సంగతి. అసలు బయోపిక్ ఆల్రెడీ ఇప్పటికీ నా నా నేనైతే మూవీ ఎప్పుడైనా అంత రిపీట్ చేసే మూవీ ఉంది అని అంటే సావిత్రి గారిది అనమాట, మహానటి. ఎందుకు అని అంటే నేను మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళడానికి మహబూబ్ నగర్, అప్పుడు ఒక సింగిల్ ట్రైన్ ఉండేది వాళ్ళకి. అంటే మా అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి మహబూబ్ నగర్ ఇచ్చేసరికి ఏంటంటే మేము ట్రైన్లో వెళ్ళాలి అని అన్నప్పుడు మా పెద్దమ్మ దగ్గర ఫోన్ ఉండేది కానీ ఫోన్ నెట్ ఉండేది కాదు. సో గేమ్స్ కూడా ఉండేవి కాదు అప్పుడేమో, అంత నార్మల్ ఫోన్ అట్టి జస్ట్ దాన్ని మూవీ డౌన్లోడ్ చేసింది అనమాట మహానటి అనేది. అది దగ్గర నా లైఫ్లో నేను మిగతా మూవీస్ ఎన్నిసార్లు చూసాను లేదు తెలియదు, కానీ ఈ మూవీ మాత్రం నేనైతే చాలాసార్లు నా లైఫ్లో నేను ఎక్కువ మూవీ చూసిన వాటిలలో ఎక్కువసార్లు చూసింది ఏదంటే మహానటి అనమాట. ట్రైన్లో వెళ్ళేటప్పుడల్లా. కాకపోతే గైస్ ఎప్పుడు సేమ్ ఫీలింగ్, ఎప్పుడు సేమ్ నాస్టాల్జియా హిట్ అయ్యేది అనమాట. సో అలా జరిగింది. 7th or 8th మధ్యలో ఏంటంటే సావిత్రి గారికి సంబంధించి ఇలా జరిగింది కదా ట్రైన్లో. ఇలాగ పర్టికులర్గా మూవీ చూడటం వల్ల ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై హర్. ఎక్కడున్నా కానీ నెంబర్ 1 ఉండాలి సావిత్రి గారు, ఎప్పటికైనా టాప్లో ఉండాలని కోరుకుంటున్నా, మన మధ్యలో లేకపోయినా. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో. ఈయన పేరు ఎలా మైండ్లోకి వచ్చింది అని అంటే, నా 8th or 9th మధ్యలో ఉన్నప్పుడు అనుకుంటా. మా ఫ్రెండ్ అంటే గైస్ ఇక్కడ లోకల్ గైస్ అండి, అంటే పర్టికులర్ కొన్ని స్కూల్స్ బాగా అంటే ఏమంటారు, బాగా కోర్ ఇండియన్స్ ఏంటంటే క్రికెట్ చూస్తారు. కొద్దిగా బాగా పెద్ద పెద్ద స్కూల్స్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఫుట్బాల్ చూస్తారనమాట. ఓకే, మా ట్యూషన్లో ఫుట్బాల్కి సంబంధించి బెట్టింగ్స్ చేసేవాడు. సో అలా ఫుట్బాల్ గురించి నాకు ఐడియా వచ్చింది. ఓకే, మామూలుగా ఇండియా లెవెల్లో అయితే క్రికెట్ చూస్తారు, వరల్డ్ లెవెల్లో అయితే ఫుట్బాల్ చూస్తారు అని చెప్పేసి. ఓకే, అక్కడ దాకా నార్మల్ అనమాట. మా ఫ్రెండ్ క్రిస్టియానో రొనాల్డో అనే అకౌంట్ని చూపించాడు అనమాట. అంటే మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్స్టా 10th ఉంది. నాకు వచ్చేసి ఫోను ఎప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చాక వచ్చిందనమాట. ఇప్పుడు బీటెక్ 3rd year నేను. సో ఆ ఒక్క క్రిస్టియానో రొనాల్డో చూపించిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫోటో ఎందుకో ఆ పేరు అనేది అలా క్లిక్ అయిపోయిందేమో తెలియదు, కానీ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత సూర్య వాయిస్ సంథింగ్ అన్నయ్య చాలా బాగా చెప్తారు, బయోగ్రఫీ చెప్తారనమాట క్రిస్టియానో రొనాల్డోది. సంథింగ్ నేను చూశాను, ఇంకా అలాగా ఐ గాట్ వెరీ కనెక్టెడ్ టు దట్. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే నేను పర్టికులర్గా ఇలా చూశాను, వాళ్ళ లైఫ్ ఎక్స్ప్లోర్ చేశానని కాదు, వాళ్ళు దేంట్లో ఉన్న టాప్లో ఉన్నారనమాట. ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళైనా ఎవరైనా కానీ టాప్లో ఉండకపోవచ్చు అనిపించింది నాకు. కాకపోతే అసలు వీళ్ళు మాత్రం వాళ్ళ ఇండస్ట్రీలో అంటే గైస్ కొంతమంది సినిమా చూడడానికి వచ్చినప్పుడు సావిత్రిని చూస్తారు, కొంతమంది సావిత్రిని చూడడానికి సినిమాకి వస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. కొంతమంది సావిత్రి గారిని చూడడానికి సినిమాకి వస్తారు, కొంతమంది సినిమా చూడడానికి వస్తారు, దాంట్లో సావిత్రి గారిని చూస్తారు. డిఫరెన్స్ చాలా ఉంది. అంటే మామూలు హీరోయిన్ని చూడడానికి రావడం వేరు, సావిత్రి గారిని సావిత్రి అప్పుడు ఎలా ఉండేది అంటే సావిత్రి గారి కోసం మూవీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో కోసం ఫుట్బాల్ చూడడానికి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఫుట్బాల్ పోర్చుగల్ ఆడుతున్నారు కదా ఇప్పుడు దాన్ని ఏమంటారు, క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు దగ్గర వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్మెంట్ తీసుకుందాం అంటే పోర్చుగల్ వాళ్ళు వద్దన్నారంట. మీరు వెళ్ళిపోతే క్రేజ్ తగ్గిపోయింది ఫుట్బాల్ అయినా కానీ అని చెప్పేసి. అంటే ఏంటి, గేమ్ వల్ల ఆయనకి పేరు రాలేదు, ఆయన వల్ల గేమ్కి పేరు వచ్చింది. సో అది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకా అలాగా నేనేంటి, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ తీసుకొచ్చినా కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి క్రిస్టియానో రొనాల్డో అని కొట్టేసి న్యూ పోస్ట్ చేయడం అని చూసి లైక్ కొట్టేయడం, ఇంక వాళ్ళకి ఇచ్చేసినట్టు. ఓకే చూశాను నేను ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఓకే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసేసి ఇచ్చేయడం. మా మామయ్య వాళ్ళ కొడుకు వచ్చినా కానీ నేను క్రిస్టియానో రొనాల్డో అని ఇన్స్టాగ్రామ్లో కొట్టి, వాడి దగ్గర ఫోన్ ఉండేది, పోస్ట్ చూసేసి లైక్ కొట్టేసి ఓకే ఐ హ్యావ్ సీన్ హిమ్ ప్రజెంట్లో. అంటే సంథింగ్ ఏమంటారు, ఒక ఎంతూజియాజం ఉండేది కదా, క్యూరియాసిటీ ఉండేది కదా. సో అలా పోస్ట్ చేసేసామా, లైక్ కొట్టేసామా, ఓకే ఐ హ్యావ్ సీన్ హిమ్ అని చెప్పేసి అనుకున్నామండి. సో అలాగా ఎక్కువ ప్రేమించేసాం అనమాట ఆ మనిషిని అలాగా. నెక్స్ట్ వచ్చేసి ద వన్ అండ్ ఓన్లీ మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి నాకు జీవితంలో
ఎందుకు పరిచయం అయ్యారో ఎప్పుడు పరిచయం అయ్యారో తెలియదు, కానీ జీవితంలో అంటే ఇన్ ద సెన్స్ నేను ఎలా అడ్మైర్ చేసుకున్నానో నాకే తెలియదు, కానీ ఆ మనిషి అయితే ప్రాక్టీస్. వీళ్ళ ముగ్గురులో కామన్ ఏంటంటే ప్రాక్టీస్. సావిత్రి గారు ఏంటంటే మొండిఘటం. క్రిస్టియానో రొనాల్డో అనే వ్యక్తి కూడా మొండిఘటం. మైకిల్ జాక్సన్ అనే వ్యక్తి కూడా మొండిఘటం అనమాట. ముగ్గురు ఏంటంటే ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు టాప్ నాచ్లో ఉన్నారు. సో అది సంగతి. మైకిల్ జాక్సన్ గారు ఎలా పరిచయం అయ్యారు అంటే స్టార్టింగ్ ఆ పాటలు అంత ఎక్కే కాదు గైస్. స్టార్టింగ్లో ఆ పాటలు నేనేదో నెట్ఫ్లిక్స్ వివో అని చెప్పి సంథింగ్ దాని తమిళలో ఎడ్జ్లో వచ్చాయి ఏదో సంథింగ్, నేనేదో షేప్ ఆఫ్ యూ లేకపోతే ఏదో జస్టిన్ బీబర్కి సంబంధించి అలాగా ఆ పాటలు వినమన్నా నాకు అసలు అంత మైకిల్ జాక్సన్ ఉన్నారని తెలియదు. పర్టికులర్గా ఓకే ఆ సాంగ్స్ ఉన్నాయి, ఎందుకంటే మైకిల్ జాక్సన్ అనే వ్యక్తి 2009లో చనిపోయారనమాట. మనం 2006 బాను 2007 మనకి 4 years ఉంటాయి అప్పటికి. మనకు అసలు ఐడియా కూడా లేదు ఆ మనిషి ఉన్నారని కూడా తెలియదు. ఏమైంది, ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే కరెక్ట్గా ఆయన బయోపిక్ వస్తుంది అనమాట. ఎప్పుడు బయోపిక్ వచ్చింది మన April 26కి. ఫస్ట్ డే కల్లే సెకండ్ డే వెళ్ళినట్టున్నాను. సో దానికి ముందు మార్చిలోనో ఫిబ్రవరిలోనో హైప్ స్టార్ట్ అయింది. ఓకే ఆయన గురించి తెలుసుకున్నాను, అదే కాదు నా ఫీడ్ కూడా అదే నిండిపోయింది. పాటలు ఉంటాయి గైస్, మైండ్ బ్లోయింగ్ అనమాట పాటలు అయితే. ఆయన లైఫ్ స్టైల్ చాలా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఫుల్ స్ట్రగుల్ అయ్యి, అంటే మనకన్నా స్కూల్ లైఫ్ ఉంది, దాని తర్వాత ఇంటర్ లైఫ్ ఉంది, దాంతో బీటెక్ లైఫ్ ఉంది. ఆయన అసలు ఆ ఫేజే లేదు. ఆ ఫేజే లేకుండా ఫ్రెండ్స్ అనే వ్యక్తులే. జీవితంలో ఎంత ఎక్కువైతే సాక్రిఫైస్ చేస్తామో అంతకంటే పైకి ఎదుగుతాం. కాకపోతే అంత పైకి ఎదిగాక కూడా ఈ సాక్రిఫైస్ చేశాం కదా, ఆ సాక్రిఫైస్ చేసిన లైఫే కావాలనిపించింది. ఎందుకంటే ఆ సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు సంపాదించుకున్నంత బాగుండేది కానీ ఆ లైఫ్ అనేది తిరిగి రాదు అనమాట. సో ఆయన అలా బాధపడ్డారు. కాకపోతే ఆయన చెప్పేది ప్రతి మాట ఏంటంటే ఐ హ్యావ్ డిడ్ మోర్ ప్రాక్టీస్, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్. చాలా ప్రాక్టీస్ చేసి చాలా ఆ సాంగ్స్ రాయటం అయినా కానీ, ఆ బీట్ అయినా కానీ, ఆ సింక్ ఉండేది గైస్. ఆ పాట వింటా ఉంటే పాట ముందుకు తీసుకెళ్ళిపోయింది అనమాట మిమ్మల్ని. ఇప్పుడు ఇదంతా థాట్ ప్రాసెస్ ఎందుకు వచ్చింది అని అంటే టుడే థాట్ ఆఫ్ ది డే ఇలా చెప్దాం అనుకున్నాను అనమాట. వాట్ ఈస్ మై థాట్ ఆఫ్ ది డే అని చెప్పేసి. సో అందుకోసమే క్రియేట్ చేశాను. అందుకని ఎందుకు బ్లాగ్ చేయటమే కాదు, మనం ఏంటి ఈరోజు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం అవి కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ద ముఖేష్ అంబానీ గారు. అసలు ఆ కార్లు ఏంటి గైస్, అసలు ఆ కార్లు ఏంటి, ఇందాక వీడియో చూస్తున్నాను, జస్ట్ అది హాస్పిటల్ నుంచి ఎంట్రీ అనమాట. వీళ్ళందరూ వస్తున్నారు, ఫ్యామిలీ అనుకుంటా. 22 అసలు కార్లు కౌంట్ చేయడమే ఆపేశాను. కార్లు కౌంట్ చేయడమే ఆపేశాను అనమాట. ఫుల్ జలుబు చేసింది నాకు. కార్లు కౌంట్ చేయడమే ఆపేశాను. అసలు అలా చూస్తుండిపోయా, అరే ఏంట్రా కార్లు. ఈ నలుగురిలో కామన్ ఏమైనా ఉందంటే వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు తోపోవడం గైస్. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని ఇప్పుడు చూసి ఓకే మనం అడ్మైర్ చేసుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉంటున్నాం. కాకపోతే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఇప్పుడేంటి ముఖేష్ అంబానీని చూసి ముఖేష్ అంబానీ లాగా అయిపోవాలి కాదు, క్రిస్టియానోని చూసి క్రిస్టియానో గారి లాగా అయిపోవాలి, మైకిల్ జాక్సన్ చూసి మైకిల్ జాక్సన్ గారి లాగా అయిపోవాలి అని కాదు. సెట్ ఏ గోల్, వర్క్ టువర్డ్స్ ఇట్, గెట్ సక్సెస్. ఎప్పుడైనా నువ్వు కష్టపడి ఎదిగిన తర్వాత నీకు ఎంజాయ్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు దేనికైనా గైస్ ఏదైనా జీవితంలో సాధించాలన్నా కానీ కష్టపడి చేసిన తర్వాత ఎంజాయ్మెంట్ వచ్చేది. క్విక్గా వచ్చేది ఎక్కువసేపు ఉండదు. జీవితంలో తొందరగా వచ్చింది అంతే తొందరగా వెళ్ళిపోయింది, జీవితంలో లేట్గా వచ్చింది అంతే నిలకడగా ఉండిద్ది అనమాట. నిలకడగా కాదు, సంథింగ్ ఏదో ఉండేది, స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి, ఏమన్నా చూసాం ఓకే డోపమైన్ కిక్ అయిపోయింది, ఓకే వదిలేసాం. కాకపోతే రియల్లీ వర్క్ చేసి ఐఐటి సీట్ కొట్టినాడు చూడండి, దగ్గర 25 lakhs 30 lakhs ప్యాకేజ్ ఉండిద్ది. దాంతో వాడు అయిపోయింది. ఎందుకంటే వాడు ఆ సరౌండింగ్కి వెళ్ళిపోతాడు, అంత స్పీడ్గా చదివే వాళ్ళ సరౌండింగ్కి వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ మై టుడేస్ థాట్ ఆఫ్ ది డే. ఇవన్నీ ఎందుకు రికలెక్ట్ చేసుకొని చెప్పాను అంటే సావిత్రి గారి బయోగ్రఫీ చూశాను, నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో ఆటోమేటికల్ ఇష్టం కాబట్టి, థర్డ్ మైకిల్ జాక్సన్ గారి గురించి పాటలు విన్నా కాబట్టి అని కాకుండా వాళ్ళు ఎప్పటి నుంచో ఇష్టం, కాకపోతే వీడియోలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఫోర్త్ ముఖేష్ అంబానీ గారి అయితే అదైతే కామన్ గైస్, అది నా ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో వస్తూ ఉండేది అనమాట. వాళ్ళు ఎంత ఫేమస్ వాళ్ళే తెలియదు కానీ వాళ్ళ కాన్వే ఫేమస్ నాకు తెలిసి. ఆ కాన్వే ఆ కార్లు రావటం కానీ కిల్డ్ ఇట్ అనమాట. వీళ్ళ నలుగురు వాళ్ళ జీవితంలో ఫోర్డ్ డాలియా,
ఫోర్ డాల్ది అంటే ఎరక్ కుమ్మేశారనమాట వాళ్ళ లైఫ్ని. ఏదైనా గైస్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అప్పుడు ఎవరు ఉండరు. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ తర్వాత గెలిచిన తర్వాత అందరు ఉంటారు. వాళ్ళు చేసే హార్డ్ వర్క్లో ఎవరు లేనప్పుడు కూడా వాళ్ళంతే కష్టపడి మంచిగా ఎదిగారు అని అంటే హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడేంటి మనకి చిన్న కష్టం వచ్చేసిందంటే చాలు, ఓకే వీళ్ళకి చెప్పేసుకుందాం, వాళ్ళకి షేర్ చేసేసుకుందాం. అలా కాదు లైఫ్ అంటే. ఒకరికి షేర్ చేసుకోవడం వల్ల నీకు ఇంకా టైం వేస్ట్ అయ్యేది తప్పించి ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళు నీ కష్టం తీరుస్తారా? ఆ కష్టం తీరిస్తే నీకు వాల్యూ ఉండదు. నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. లెవెల్స్ దాటుకుంటూ వెళ్తేనే లైఫ్ సక్సెస్ ఉండిద్ది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈరోజు వరకు ఇంతే. దట్ ఈస్ ది టుడేస్ థాట్ ఆఫ్ ది డే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.